దేవుడి నామానికి స్తోత్రములు. ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, మత్తయి సువార్త 24వ అధ్యాయం 25వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను. ముందుగానే ఆయన మనతో మీతో చెప్పి ఉన్నాడు అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాడు. ఏంటి ఆ మాటలు అంటే, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా. ఇక్కడ దేవుని బిడ్డారా, మత్తయి సువార్త 24వ అధ్యాయం 11వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు. అనేకులైనటువంటి అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని ఏం చేస్తారంట? మోసపరచెదరు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అంతేకాదు వాక్యం సెలవిస్తూ ఉంది ఇక్కడ. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో కూడా ఈ రీతిగా ఉంది. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. దేవుని బిడ్డలారా, ఆయన ముందుగానే మీకు తెలియజేస్తా ఉన్నాడు, అబద్ధ ప్రవక్తలు వస్తారు అని చెప్పేసి. అబద్ధ ప్రవక్తలు వస్తారు, జాగ్రత్తగా ఉండండి. మీరు వినువారే మాత్రమే ఉండి మిమ్మును మీరు మోసపుచ్చకుండా వాక్యానుసారమైనటువంటి ప్రవర్తన కలిగిన వారిగా, వాక్యానుసారంగా వాక్య ప్రకారంగా మీరు జీవించే వారిగా మీరు ఉండాలి కనుక మీకు ముందుగానే తెలియజేస్తూ ఉన్నాను, జాగ్రత్త ఉండండి అని చెప్పేసి ఈ ఉదయకాల సమయంలో మీకు ఆ వాక్యం తెలియజేయబడుతుంది. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా. ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో, వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి, ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదికి వచ్చును గనక మీరు అట్టి వారితో పాలువారై ఉండకుడి. దేవుని బిడ్డలారా, వ్యర్థమైనటువంటి మాటల వలన ఎవడు కూడా మిమ్మల్ని మోసపరచనీయకుండా చూసుకోవాలంట. లేదంటే అవిధేయులైన వారి మీదికి వచ్చును. దేవుని యొక్క ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వస్తుంది కాబట్టి మీరు అట్టి వారితో పాలువారై ఉండకూడి. అలాగే మీరు ఉన్నట్లయితే దేవుని ఉగ్రత మీ పైన కూడా వస్తుంది అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాదు మాట్లాడుతున్నటువంటి మాట చూడండి. దేవుడిని యెహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడగగా ఆ స్త్రీ అంటుంది, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినా నేను. హవ్వతో దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ స్త్రీ దేవునికి చెప్తున్నటువంటి మాట, ఈ యొక్క సర్పము నన్ను మోసపరచినందున ఈ పండు నేను తినాల్సి వచ్చింది. ఏం జరిగింది దేవుని బిడ్డలారా? సాతాను గారు చెప్పేటటువంటి మాటలు, అబద్ధ ప్రవక్తలు అబద్ధ బోధకులు చెప్పేటటువంటి మాటలు చెవులకి చక్కగా మంచిగా వినబుద్ధి కలుగుతూ ఉంటాయి, కంటికి అవి చక్కగా కనిపిస్తూ ఉంటాయి. దేవుని బిడ్డలారా, వినగల చెవులు గ్రహించే మనసులాగా వాటిని వినడానికి ఆసక్తి చూపేరాగుంటారు, వాటిని చూడడానికి ఆసక్తి కలిగినటువంటి వారిగా ఉంటారు. కానీ తుదకు అదేమైపోతుందంటే, ఈ స్త్రీ ఏ రీతిగానైతే సర్పము ద్వారా మోసపరచబడిందో మీరు కూడా అబద్ధ ప్రవక్తల బోధలకి, అబద్ధ ప్రవక్తల క్రియలకి, అబద్ధ ప్రవక్తల ప్రవచనాలకి మీరు కూడా మోసపోవాల్సినటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. దేవుని బిడ్డలారా, వారి పనులలో మీరు పాలిభాగస్తులుగా ఉన్నట్లయితే దేవుని ఉగ్రత మీ పైన కూడా ఉంటుంది. ఆదాము అవ్వని దేవుడు ఏం చేశాడు? ఆశీర్వాదంలో నుండి, సమృద్ధిలో నుండి లేమిలోనికి ఆయన పంపించాడు. ముందుగానే చెప్పాడు, ఆ పండు మీరు తినొద్దు అని చెప్పేసి. తినొద్దు అన్నటువంటి పండును వారు తిన్నారు. మీకు కూడా వినవద్దు అనేటటువంటి మాటను ముందుగా చెప్పాడు, కానీ మీరు దాన్ని గ్రహించలేనటువంటి స్థితిలో ఉన్నారు. దాన్ని మీరు వింటూ దాని ప్రకారం మీరు చేస్తూ ఉన్నారు కాబట్టి ఆశీర్వాదములో నుండి లేమిలోనికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితులు మీకు వస్తాయేమో. దేవుని బిడ్డలారా, శారీరకంగా మీరు బాగానే ఉంటారు, కానీ ఆత్మీయంగా లేమిలో పడిపోతారు. జాగ్రత్త. వాక్యం సెలవిస్తూ ఉంది కదా. మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ వచనంలో, అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనపరచెదరు. జాగ్రత్త దేవుని బిడ్డలారా, అబద్ధం యొక్క ప్రవక్తలు, అబద్ధపు క్రీస్తు అనేటటువంటి వారందరూ కూడా వచ్చి
వారి ముందు గొప్ప సూచక క్రియలు, మహత్కార్యములు వారు జరిపిస్తారట. ఆ సూచక క్రియలను, ఆ మహత్కార్యములు చూసినటువంటి నీవు వాటికి ఆకర్షితులైతా ఉంటారు. కానీ చివరికి మీకు అర్థమవుతుంది ఆత్మానుసారమైనటువంటిది ఇది కాదు అని చెప్పేసి అర్థమైనప్పుడు మీకు లాభం ఏమి కూడా లేదు దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఆదాము హవ్వతో చెప్పినటువంటి మాట అదే, పండు తినద్దు అన్నారు, వారికి అర్థం కాలేదు. అది వారు తిన్నారు, తర్వాత వారికి అర్థమైంది, అయ్యో మేము ఇంత ఘోరమైనటువంటి పాపము చేసినామని. కానీ లాభము లేదు, వారికి క్షమాపణ దొరికింది. కానీ ఈ అంత దినములలో నీకు దేవుడు క్షమించేటటువంటి సమయం ఉండదు దేవుని బిడ్డలారా. అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట సామెతలు 23వ అధ్యాయం 3వ వచనంలో, అతని రుచిగల పదార్థములను ఆశింపకము, అవి మోసపుచ్చు ఆహారములు. దేవుని బిడ్డలారా, ఆ క్రియలన్నింటినీ కూడా నీకు మంచిగా చక్కగా కనబడతా ఉంటే దేవుడున్నాడు, దేవుని కార్యం జరుగుతుంది, దేవుని ఆత్మకార్యం ఇక్కడ జరుగుతుందని నీవు మోసపుచ్చబడతా ఉంటావు. కానీ నీవు జాగ్రత్తగా ఉండమని చెప్పేసి ఎవడు కూడా మోసపరచకుండా చూచుకొనుడి అని చెప్పేసి దేవుడు ముందుగానే మీకు తెలియజేస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట దేవుని బిడ్డారా. మత్తయి సువార్త 24వ అధ్యాయం 4వ వచనం, యేసు వారితో ఇట్లా, నేను ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. ఉదయకాల సమయంలో దేవుడు మీకన్నీ కూడా క్లియర్గా తెలియజేస్తున్నారు. ఆత్మానుసారమైనటువంటి జీవితం కలిగినటువంటి నీవు, వివేచన కలిగి, జ్ఞానము కలిగి నువ్వు తెలుసుకున్నట్లయితే దేవుని బిడ్డరా ఆ ఉగ్రతలో నీకు పాలు ఉండదు. లేనట్లయితే దేవుని బిడ్డరా దేవుని ఉగ్రతకు నీవు పాలు బాగుగా ఉంటావు. అటువంటి కార్యం